ఒక్క 5 నిమిషాలు నేను మాట్లాడే రజా గారికి మాట్లాడిస్తాను. యాక్చువల్గా ఏంటంటే నేను తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నానంటే మనం అందరూ ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్లు అందరూ కలిసి ఉన్నాం ఇక్కడ. మనకు అందరూ అన్నదమ్ములమే ఇక్కడ. కొంతమందికి ఉర్దూ అర్థం కాకపోవచ్చు, అందుకోసమే నేను తెలుగులో మాట్లాడుతున్నా. మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చరిత్ర అనేది మనకు ఒకటి ఉంటుంది. అంటే మా నాన్నగారు, మా తాతగారు, వాళ్ళ తాతకి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు ఇలా ఉంది. ఎప్పటి నుంచి ముస్లిమ్స్ మొఘల్ రాజులు అంటే ఎప్పుడో 1400 నుంచి మనకి ఎక్కడి నుంచే వచ్చేసి ఇక్కడ భారతదేశంలో సెటిల్ అయ్యి వాళ్ళు సుపరిపాలన చేశారు. అంటే ముస్లింలు అందరినీ కలుపుకొని, హిందూస్ ని, క్రిస్టియన్స్ ని అందరినీ కలుపుకొని వాళ్ళు రాజ్యాన్ని ఏలారు. నవాబుల్లాగా రాజులు, వాళ్ళు హిందువులు కూడా ఉన్నారు, రాజులు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. కానీ అప్పుడు కూడా మత కల్లహాలు ఎక్కడా లేవు. మత కల్లహాలు ఎప్పుడు వచ్చాయంటే రాజకీయం ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడే. అది కూడా మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత నుంచి మనకి మత కల్లహాలని స్టార్ట్ అయ్యాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నా నేను. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుందంటే 370 సీట్లు అంటే నేను ఒకటి చెప్తున్నా, మీకు తెలీదు. రాజ్యాంగంలో పార్లమెంట్ కి 562 సీట్లు ఉన్నాయి, 552 సీట్లు. దాంట్లో 370 సీట్లు ఒక పార్టీకి వస్తే ఆ రాజ్యాంగం రాసిన